క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ధ్యానంలో మనం నిన్న మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుకున్నాము. అందులో క్రీస్తు వంశావళి గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువుకుందాము. ఇందులో జ్ఞానులు సందర్శము చదువుకుందాము. హేరోదు రాజు పరిపాలనను యోదయ సేమియందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజు జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధించితిమి అనిండ్రి. అది విని హేరోదు రాజును యెరూషలేము నగరవాసులు అందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి, క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యోదయ సేమియందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యోదయ సేమియందలి బెత్లెహేమా, నీవు యోదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు. ఏలయనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి, నక్షత్రము కనిపించిన సమయమును వారిని జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించిన ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదుగో, తూర్పు దిక్కున వారి యందు నడిచిన ఆ నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గము దర్శనమిచ్చెను. ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెప్పుడు అలాగే ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమునందున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఐగుప్త పలాయనము. వారు వెళ్ళిన పిదప ప్రభుదూత యోసేపు నాకు కలలో కనిపించి, శిశువునకు చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోనుము. నేను చెప్పే వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించు వరకు
అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరు అట్టు జరిగెను. శిశు హత్య. ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేమునందును ఆ పరికరములందును ఉన్న 2 ఇండ్లను అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువులందరినీ చంపదలిచిరి. అతడు ఆజ్ఞాపించిరి. రామాయందు ఒక అర్తనాదము వినపడెను. అది ఒక మహోరథమును. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారి మరణం వలన కలిగిన దుఃఖము నుండి ఒక ఓదార్పు పొందకుండెను. యిర్మీయా ప్రవక్త పలికిన వాక్కును నెరవేరెను. నజరేను నగర నివాసము. హేరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభువు దూత కలవరలో కనిపించిని. లెమ్మ, బిడ్డని తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము. ఏలయన బిడ్డను చంపవెదికిన వారు మరణించిరి అని తెలిపెను. యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు తిరిగి పోయెను. హేరోదు స్థానమును అతని కుమారుడు అహర్కలాసు యోదయ దేశాధిపతి అయ్యెను. విని అచ్చట వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరింపబడిన ప్రకారము యోసేపు గలిలయ సీమ పోయెను. నజరేతు నగరమున నివాసమేర్పరచుకొని అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. 3వ అధ్యాయం యోహాను బోధ గురించి మనం తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి సమయముందు మీకు శుభరాత్రి. ఆమేన్.